హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫైనల్లీ మనకి పంచాయతీరాజ్ శాఖ నుంచి రిక్రూట్మెంట్కి తీసుకుంటున్నారండి. అది కూడా అసిస్టెంట్ ఉద్యోగాలకు అనమాట. దీనికి భారీగా జీతం 50,000 పర్ మంత్ ఇస్తున్నారు. అండ్ దీనికి ఎలాంటి ఎగ్జామ్ కూడా లేదు, డైరెక్ట్ ఎటువంటి ఎగ్జామ్ కూడా లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ కాల్ చేసి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారండి. ఇది మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. అండ్ దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే మీకు career.nirdpr.in ఈ వెబ్సైట్కి వెళ్తే డైరెక్ట్గా ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడే మీకు పోస్ట్ వైజ్గా కూడా దాని ఎదురుగానే యాక్షన్ రిజిస్టర్ అండ్ అప్లై అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ పోస్ట్ కావాలంటే ఆ పోస్టు. అండ్ మనకు నోటిఫికేషన్ కోసం ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే మనకు నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ NIRDPR వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఇది హైదరాబాద్లోనే లొకేటెడ్ అయిందండి, రాజేంద్ర నగర్లో ఉందన్నమాట. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. దీనికి ఎవరైనా కూడా ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది మనకి ఏమేం ప్రాజెక్ట్స్కి తీసుకుంటున్నారంటే జియోస్పేషియల్ టెక్నాలజీస్ అండ్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ ఆఫ్ మహాత్మా గాంధీ NREGA వీటి కోసం తీసుకుంటున్నారు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మీకు పోస్ట్ వైజ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. చెక్ చేద్దాము. చాలా రకాల పోస్టులు ఇచ్చారండి. ఫస్ట్ అకాడమిక్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్లో మళ్ళీ రిమోట్ సెన్సింగ్ అండ్ GIS అప్లికేషన్స్, తర్వాత న్యాచురల్ రిసోర్స్ మానిటరింగ్ అండ్ ప్రాజెక్ట్. ఈ విధంగా ప్రాజెక్ట్ సైంటిస్ట్లో ఇన్ని రకాల పోస్టులు ఉన్నాయి. తర్వాత మీకు టెక్నికల్ ఆఫీసర్, జియోస్పేషియల్ టెక్నికల్ ఆఫీసర్, నెట్వర్క్ సిస్టమ్ అండ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, ఇవాల్యుయేషన్ అండ్ డేటా అనలిస్టు. ఈ విధంగా చాలా రకాల పోస్టులు ఉన్నాయన్నమాట. దాని ప్రకారం మీకు పోస్ట్ వైజ్గా అండ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ శాలరీ ఎలా వస్తుంది, ప్లేస్ ఆఫ్ వర్క్ కూడా ఇస్తున్నారు చూడండి. ఇవన్నీ కూడా మనకి హైదరాబాద్లోనే ఉన్నాయి. ఇది మాత్రం ఢిల్లీలో ఉందండి. రిమైనింగ్ అన్నీ కూడా హైదరాబాద్లోనే లొకేషన్. సో పోస్ట్ వైజ్ డీటెయిల్స్ అనేవి ఎలా ఇచ్చారనేది చెక్ చేద్దాము. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్, రెమ్యూనరేషన్ ఎలా ఉందనేది డీటెయిల్డ్గా విడివిడిగా పోస్ట్గా ఇస్తున్నారనమాట. ఫస్ట్ అకాడమిక్ అసోసియేట్ పోస్ట్కి మనకి డెసిగ్నేషన్ అకాడమిక్ అసోసియేట్. ఇది కాంట్రాక్ట్ బేసిస్లో ఇస్తున్నారండి. అంటే మీకు తర్వాత కాంట్రాక్ట్ బేసిస్లో ఇస్తున్నారు. దీని తర్వాత మీకు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. ప్లస్ ఇక్కడ చూడండి మనకి 1 year ఆన్ టెంపరీ బేసిస్, ఎక్స్టెండబుల్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అంటున్నారు కాబట్టి ఎక్స్టెండ్ చేస్తారు. అండ్ పెర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని ఈ ప్రాజెక్ట్స్ అయిపోయినాక వేరే ప్రాజెక్ట్స్ కూడా తీసుకుంటారనమాట. సో ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 2 ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే MTech ఆర్ MSc ఇన్ రిమోట్ సెన్సింగ్, GIS, RS అండ్ GIS, జియో ఇన్ఫర్మేటిక్స్, స్పేషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఈక్వలెంట్. సో మీకు ఈ జాబ్కి రిలేటెడ్గా అంటే మీకు ఇవన్నీ కూడా MTech ఆర్ MScలో ఈ ఫీల్డ్స్లో చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అనేది కావాలని చెప్తున్నారండి. దీనికి కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ ఉంది, కొన్నిటికి లేదనమాట. చూద్దాము. అండ్ నేచర్ ఆఫ్ వర్క్ ఏముంటుంది, టీచింగ్ అండ్ ట్రైనింగ్ అండ్ వర్కింగ్ ఫర్ రీసెర్చ్ అండ్ కన్సల్టెంటీ ప్రాజెక్ట్స్, నీడ్ టు ట్రావెల్ ఆల్ ఓవర్ ఇండియా అంటే అప్పుడప్పుడు ట్రావెలింగ్ కూడా ఉంటుందన్నమాట. ఏజ్ లిమిట్ మీకు 45 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. శాలరీ మీకు 40,000 పర్ మంత్ పే చేస్తారు. అదేవిధంగా నెక్స్ట్ సైంటిస్ట్ పోస్ట్ అనమాట. ఇది రిమోట్ సెన్సింగ్ అండ్ GIS అప్లికేషన్స్. ఇది కూడా కాంట్రాక్ట్ బేసిసే, 1 year పాటు ఉంటుంది. తర్వాత ఎక్స్టెండబుల్, మీ పెర్ఫార్మెన్స్ని బట్టి తీసుకుంటారు. అండ్ దీనికి కూడా మీకు MSc ఆర్ MTech చేసి ఉండాలన్నమాట. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదండి. MSc ఆర్ MTech చేసి 60% మార్క్స్ వస్తే సరిపోతుందన్నమాట. డిజైరబుల్ 1 year ఉంటే మీకు అడ్వాంటేజ్ అంటున్నారు, బట్ నా మ్యాండేటరీ కాదు. ఏజ్ లిమిట్ 35 years వరకు ఉండాలి. రెమ్యూనరేషన్ 50,000 పర్ మంత్ వస్తుంది. నెక్స్ట్ పోస్ట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్లో న్యాచురల్ రిసోర్స్ మానిటరింగ్ అండ్ మేనేజ్మెంట్. ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్, 3 positions ఉన్నాయి. 1 year కాంట్రాక్ట్ ఉంటుంది. తర్వాత ఎక్స్టెండబుల్. తర్వాత పెర్ఫార్మెన్స్ని బట్టి మీకు చూడండి, ఆన్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ అప్ టు 2027-28. సో చాలా వరకు టైం ఇస్తున్నారు కాబట్టి మీకు అసలు వరీ అవ్వాల్సింది లేదండి. టెంపరీ అని చెక్ చేసుకోండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ MSc ఇన్ అగ్రికల్చర్, జియోగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇన్ ఫస్ట్ క్లాస్, 60% మార్క్స్ వస్తే చాలా అనమాట మీకు. అండ్ దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అడ్వాంటేజ్ అనమాట.
దీనికి 35 ఇయర్స్ వరకు ఉండాలి అండ్ 50,000 పర్ మంత్ శాలరీ వస్తుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. కొన్ని మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, కొన్నిటికి లేవన్నమాట. మీకు రిలవెంట్ ఫీల్డ్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ ఎవరికైనా ఛాన్స్ ఉంది కాబట్టి మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా నేను చెప్పడం లేదండి, ఒకసారి మీరు దాన్ని బట్టి చెక్ చేసుకోండి. మీకు అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే 300 రూపీస్ పే చేయాలండి. 300 ప్లస్ అప్లికబుల్ ఛార్జెస్ అంటున్నారు. అది కూడా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే అనమాట. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ కూడా లేదు. అండ్ మీరు వెళ్ళాల్సిన వెబ్సైట్ career.nir.dpr.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం చూపించాం కదా, సేమ్ అనమాట. మీకు అప్లికేషన్స్ పంపడానికి లాస్ట్ డేట్ 14th ఆగస్ట్ వరకే టైం ఉంది. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఛాన్స్ మిస్ చేసుకోకండి, ఎందుకంటే ఇది హైదరాబాద్లోనే జాబ్ లొకేషన్ అండ్ మీకు 2027-28 వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తామని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి చాలా ఇయర్స్ ఉంది, కాబట్టి మీకు ఛాన్స్ అయితే మిస్ చేసుకో.